మీ మనశ్శాంతిని చెడగొట్టేవారికి మీ మౌనంతోనే బుద్ధి చెప్పండిలా. మన దైనందిన జీవితంలో మనం ఎన్నో రకాల మనుషులను కలుస్తూ ఉంటాం. కొందరు మనకు ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తే మరికొందరు మాత్రం అకారణంగా మన మనశ్శాంతిని దెబ్బతీసేలా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు ఆఫీసులో మనతో పనిచేసే సహోద్యోగులు కావచ్చు, ఇరుగు పొరుగువారు కావచ్చు, లేదా దురదృష్టవశాత్తు మనకు ఎంతో సన్నిహితులైన బంధువులు కూడా కావచ్చు. మనం ఎంత నిజాయితీగా ఎదుటివారికి ఏ హాని తలపెట్టకుండా మన పని మనం చేసుకుంటూ పోతున్నా ఏదో ఒక విధంగా మనల్ని విమర్శించటం, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం, లేదా మన ఎదుగుదలను చూసి ఓర్వలేక మనపై విషం చిమ్మడం లాంటివి కొందరు చేస్తూనే ఉంటారు. అలాంటి వారి మాటలకు మనం తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతాం. నేను ఎవరికీ ఏ అపకారం చేయలేదు కదా, మరి నన్నెందుకిలా అంటున్నారు అని మనలో మనం కుమిలిపోతుంటాం. రాత్రుళ్ళు నిద్ర లేకుండా గడుపుతాం. వారికి కోపంతో బదులు చెప్పాలా లేక వాదించాలా అని ఎన్నో రకాలుగా సంఘర్షణ పడుతుంటాం. అయితే మనల్ని తక్కువ చేసి మాట్లాడేవారికి, మన మనశ్శాంతిని చెడగొట్టేవారికి మన మౌనంతోనే ఎలా బుద్ధి చెప్పాలో, దానికి మన పురాణాలు మరియు ఇతిహాసాలు ఎలాంటి అద్భుతమైన మార్గనిర్దేశం చేశాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన ఒక అతిపెద్ద సత్యం ఏమిటంటే, ఒక వ్యక్తి మిమ్మల్ని అకారణంగా దూషిస్తున్నాడు లేదా మీ విలువను తగ్గించి మాట్లాడుతున్నాడు అంటే అది మీ లోపాన్ని సూచించదు. అది కేవలం వారి సంస్కారానికి, వారిలో నిండి ఉన్న అహంకారానికి లేదా అసూయకు ప్రతిరూపం మాత్రమే. ఈ సత్యాన్ని మనకు మహాభారతంలోని విదుర నీతి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. విదురుడు ధృతరాష్ట్రుడితో చెబుతూ, మూర్ఖులతో మరియు అహంకారులతో ఎన్నటికీ వాదించకూడదు. వారితో వాదనకు దిగడం వల్ల మన శక్తే వృధా అవుతుంది తప్ప వారు మారరు అని అంటాడు. ఉదాహరణకు, బురదలో రాయి వేస్తే ఆ బురద మనమీదే పడుతుంది. అలాగే మన మనశ్శాంతిని చెడగొట్టాలని చూసే వ్యక్తులతో మనం గొడవకు దిగితే వారి స్థాయికి మనం కూడా దిగజారినట్లవుతుంది. ఇక్కడే మౌనం అనేది మనకొక అద్భుతమైన ఆయుధంగా మారుతుంది. పురాణాల్లో పరమశివుణ్ణి మనం ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవచ్చు. క్షీరసాగర మథనంలో అమృతం కన్నా ముందుగా లోకాలను నాశనం చేసే హాలాహలం పుట్టినప్పుడు శివుడు దానిని తన కడుపులోకి వెళ్లనివ్వలేదు. అలాగని బయటికి ఉమ్మేయలేదు. ఆ విషాన్ని తన కంఠంలోనే బంధించి నీలకంఠుడు అయ్యాడు. ఈ ఘట్టం వెనుక ఉన్న గొప్ప ఆంతర్యం ఏమిటంటే, ఎదుటివారు మనపై విసిరే విమర్శలు, దూషణలు కూడా ఆ విషంలాంటివే. ఆ మాటలను మన మనసులోకి తీసుకుంటే మన ప్రశాంతత నాశనమవుతుంది. అలాగని వెంటనే కోపంతో ఆ మాటలను తిరిగి వారిపై ఉమ్మేస్తే వివాదం మరింత పెద్దదవుతుంది. కాబట్టి ఆ విషపూరితమైన మాటలను విని విననట్లుగా అక్కడే గొంతు దగ్గరే ఆపేయాలి. అదే శివతత్వం మనకు నేర్పే గొప్ప పాఠం. వారు ఎంతగా రెచ్చగొట్టినా మీరు ఏమాత్రం చలించకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండటమే వారికి మీరిచ్చే అతిపెద్ద శిక్ష. మీ మౌనమే వారి అహంకారాన్ని దెబ్బతీస్తుంది. ఇక కర్మ సిద్ధాంతం ప్రకారం ఆలోచిస్తే, ఎవరైనా మీ మనశ్శాంతిని చెడగొడుతూ అకారణంగా మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే నిజానికి వారు మీకు ఆధ్యాత్మికంగా ఒక రకంగా మేలే చేస్తున్నారని పురాణాలు ఘోషిస్తున్నాయి. అదెలాగంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నిష్కారణంగా దూషించినప్పుడు ఆ దూషించిన వ్యక్తి ఎవరినైతే దూషిస్తున్నాడో వారి పాపకర్మను తాను తీసుకుంటాడట. అనగా మనల్ని అవమానించేవారు తమ ఖాతాలో ఉన్న పుణ్యాన్ని మనకు బదిలీ చేసి మన పాపాలను వాళ్లు మూటగట్టుకుంటున్నారు. వారు తమ జన్మను, కర్మను తామే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి నన్ను ఇలా అన్నారే అని మీరు బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ సృష్టిలో కర్మ అనేది అత్యంత బలమైనది. ఎవరైతే ఇతరుల కన్నీళ్లకు, మానసిక వేదనకు కారణమవుతారో
వారు భవిష్యత్తులో దానికి పదింతలు వడ్డీతో సహా అనుభవించక తప్పదు అనేది కర్మ సిద్ధాంతం చెప్పే సత్యం. గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన ఒక సంఘటన దీనికి చక్కటి ఉదాహరణ. ఒకసారి బుద్ధుడు ఒక గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి వచ్చి బుద్ధుణ్ణి తీవ్రంగా దూషించడం మొదలుపెట్టాడు. బుద్ధుడు ఏమాత్రం కోపగించుకోకుండా ప్రశాంతంగా మౌనంగా వింటూ నిలబడ్డాడు. ఎంతసేపు తిట్టినా బుద్ధుడిలో చలనం లేకపోయేసరికి ఆ వ్యక్తి అలిసిపోయి, నేను నిన్ను ఇంతగా తిడుతున్నా నువ్వు ఎందుకు ఏమీ అనడం లేదు అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో, నాయనా, నువ్వు నా కోసం కొన్ని కానుకలు తెచ్చావు, కాని నేను వాటిని స్వీకరించలేదు. అప్పుడు ఆ కానుకలు ఎవరికి చెందుతాయి అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, నేనే తెచ్చాను కాబట్టి నాకే చెందుతాయి అన్నాడు. అప్పుడు బుద్ధుడు, అలాగే నువ్వు ఇప్పుడు నాపై విసిరిన దూషణలను కోపాన్ని నేను స్వీకరించలేదు, కాబట్టి అవన్నీ నీకే తిరిగి చెందుతాయి అని బదులిచ్చాడు. చూశారా మౌనానికి ఎంత శక్తి ఉందో? మనం స్వీకరించనంతవరకు ఎదుటివారి మాటలు మనల్ని ఏమీ చేయలేవు. మహాభారతంలో దక్షయజ్ఞం ఘట్టం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దక్ష ప్రజాపతి తన అల్లుడైన పరమశివుణ్ణి ఎంతగానో ద్వేషించేవాడు. కావాలనే శివుణ్ణి పిలవకుండా యజ్ఞం చేసి అందరి ముందు శివుణ్ణి తీవ్రంగా అవమానించాడు. ఆ సమయంలో శివుడు ఏమాత్రం చలించలేదు. దక్షుడి మాటలకు తన విలువ తగ్గిపోయిందని ఆయన బాధపడలేదు. ఎందుకంటే తన నిజమైన శక్తి ఏమిటో, తన విలువ ఏమిటో శివుడికి తెలుసు. దక్షుడిచ్చే సర్టిఫికెట్ కోసం ఆయన ఎదురుచూడలేదు. కాని ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేని సతీదేవి తన భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ప్రాణత్యాగం చేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మన విలువ మనకు తెలిసినప్పుడు ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది అప్రస్తుతం. ఒక వజ్రం బురదలో పడినా దాని విలువ తగ్గదు. అలాగే ఒక గాజు ముక్కను బంగారు పళ్ళెంలో పెట్టినా దానికి వజ్రం విలువ రాదు. మన నైపుణ్యం, మన మంచితనం, మన కష్టం అనేవి వజ్రం లాంటివి. పక్కన ఉన్నవారు దానిమీద బురద చల్లినంత మాత్రాన దాని అసలు విలువ ఎప్పటికీ పడిపోదు. ఈ సత్యాన్ని మనం నిరంతరం మననం చేసుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇదే సత్యాన్ని ఉపదేశించాడు. స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి వివరిస్తూ, ఎవరైతే అవమానాన్ని మరియు సన్మానాన్ని ఒకేలా స్వీకరిస్తారో, శత్రువుల పట్ల మరియు మిత్రుల పట్ల ఒకే రకమైన స్థిరమైన మనస్సు కలిగి ఉంటారో వారే నిజమైన జ్ఞానులు అని చెప్పాడు. ఇతరులు ప్రశంసిస్తే ఉబ్బి తబ్బిబ్బైపోయి, విమర్శిస్తే కుంగిపోయే స్థితిలో మన మనస్సు ఉండకూడదు. మన ఆనందానికి, మన ప్రశాంతతకు సంబంధించిన రిమోట్ కంట్రోల్ ఎప్పుడూ ఎదుటివారి చేతిలో పెట్టకూడదు. చాణక్య నీతి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతుంది. గౌరవం లేని చోట, మన విలువను గుర్తించని మూర్ఖులు ఉన్న చోట మనం ఒక్క క్షణం కూడా గడపకూడదని చాణక్యుడు స్పష్టం చేశాడు. అలాంటి వ్యక్తులతో వాదనకు దిగడం అంటే అద్దం ముందు నిలబడి అంధుడికి అలంకారం గురించి వివరించినట్లే. ఎవరైతే మీ మనశ్శాంతిని దెబ్బతీయాలని చూస్తారో వారితో ఒక మానసికమైన లక్ష్మణరేఖను గీసుకోండి. వారి మాటలను మీ హృదయం వరకు చేరనివ్వకండి. మీ దృష్టంతా మీ లక్ష్యంపై, మీ విధి నిర్వహణపై, స్వధర్మం మాత్రమే కేంద్రీకరించండి. మీరు సాధించే విజయమే రేపు వారి నోళ్లు మూయిస్తుంది. నిన్న మిమ్మల్ని తక్కువ చేసిన వారే రేపు మీ విజయాన్ని చూసి తలదించుకునేలా మీ కృషి, పట్టుదల ఉండాలి. భగవంతుడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన శక్తిని ఇచ్చి ఈ భూమి మీదకు పంపాడు. మీలో ఉన్న ఆ దైవత్వాన్ని మీరు నమ్మండి. ఎవరి సర్టిఫికెట్ కోసమో మీ ఆత్మగౌరవాన్ని వదులుకోకండి. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రశాంతమైన మౌనంతోనే మిమ్మల్ని విమర్శించేవారికి బుద్ధి చెప్పండి. ఆ పరమాత్మ ఎల్లప్పుడూ ధర్మం పక్షానే ఉండి మీకు తోడుగా ఉంటాడు. ఈ వీడియో ద్వారా మీ మనశ్శాంతిని కాపాడుకునే అద్భుతమైన మార్గాలను తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ అద్భుతమైన ధర్మ సత్యాలు 10 మందికి చేరేలా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.
మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.